అసలు పవన్ కళ్యాణ్ గారు హిందీ భాష గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు హిందీ భాషను అనవసరంగా మాపై ఎందుకు రుద్దుతున్నారంటూ కామెంట్స్ ఎందుకు చేశారు? అప్పుడు నిజంగానే పవన్ కళ్యాణ్ గారు హిందీ భాషను మాపై రుద్దుతున్నారా అని చెప్పి కామెంట్ చేశారా? హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. పవన్ కళ్యాణ్ గారు తనకు సంబంధం లేని హిందీ భాష విషయంలో అనవసరంగా వేలు పెట్టారా? అనవసర కాంట్రవర్సీలో కాలు పెట్టారా? ఇప్పుడు ఇదే నేషనల్ మీడియా నుంచి తెలుగు మీడియా వరకు పెద్ద ఎత్తున చర్చలు. పవన్ కళ్యాణ్ గారు తన జనసేన పార్టీకి సంబంధించిన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హిందీ భాష గురించి, ముఖ్యంగా తమిళనాడులో హిందీ భాషను మా మీద అనవసరంగా రుద్దుతున్నారంటూ అక్కడి పొలిటికల్ పార్టీస్ దీనిపై అనవసర రాద్ధాంతరం చేస్తుందన్నట్లు పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ కామెంట్స్ పైన పెద్ద ఎత్తున దుమారం. నేషనల్ మీడియా, ఇటు తెలుగు మీడియా, ఇక సందులో సడేమియా, అదే మన వైఎస్ఆర్సీపీ కూడా ఎంటర్ అయిపోయి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని మీమ్స్, ట్రోల్స్, రోస్ట్. అసలు పవన్ కళ్యాణ్ గారు హిందీ భాష గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు హిందీ భాషను అనవసరంగా మాపై ఎందుకు రుద్దుతున్నారంటూ కామెంట్స్ ఎందుకు చేశారు? అప్పుడు నిజంగానే పవన్ కళ్యాణ్ గారు హిందీ భాషను మాపై రుద్దుతున్నారా అని చెప్పి కామెంట్ చేశారా? లేక ఈ పొలిటికల్ పార్టీస్ పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారా? తమిళనాడుకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీ, ముఖ్యంగా అధికార పార్టీ డిఎంకే, అలాగే ఈ మధ్య కాలంలో తమిళ సినిమా యాక్టర్ విజయ్ ఒక పార్టీ పెట్టారు. వీళ్ళిద్దరి ఆలోచన ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, మాపై అనవసరంగా హిందీ భాషను రుద్దద్దు, మాకు 2 భాషలు చాలు, ఒకటి ఇంగ్లీష్, 2 మా మాతృభాష అయినటువంటి తమిళ్ మాకు చాలు, మేము 3వ భాషను ఎందుకు ఎంచుకోవాలి అనేది ఈ 2 పార్టీల సేమ్ ఎజెండా. మరి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే దీనికి మనం కాస్త వెనక్కి వెళ్ళాలి. తమిళనాడు ప్రజలకు ప్రాంతీయవాదం, అలాగే ప్రాంతీయ భాష అంటే వాళ్ళకు చాలా ఇష్టం. అందుకే పొలిటికల్ పార్టీస్ తమిళ ప్రజల ఏదైతే ప్రాంతీయ భాషాభిమానం ఉంది చూడు, దీన్ని వాళ్ళు క్యాచ్ చేసుకుంటూ వస్తున్నారు మొదటి నుంచి. అలా చూస్తే మద్రాస్ రాష్ట్రం ఉన్నప్పుడు, అంటే మన తెలుగు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, కానీ అంతకుముందు ఈ ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోనే ఉండేవారు. అప్పుడు ఈ తమిళనాడుకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు తెలుగు ప్రజలు సెకండ్ గ్రేడ్ పీపుల్స్లా చూసేవారు. చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టేవారు. తెలుగు వాళ్ళంటే ఓర్వలేకపోయేవాళ్ళు, తెలుగు వాళ్ళంటే చిన్న చూపు, అలా తెలుగు ప్రజల మీద వాళ్ళు ఎక్కడలేని చిరాకు, తెలుగు ప్రజల్ని చాలా నీచంగా చూసేవారు. ఇది తట్టుకోలేకే చాలామంది మహానుభావులు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పట్టుబట్టారు. ఆ సమయంలో పొట్టు శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అలా మనకు 1953 అక్టోబర్ 1వ తేదీన మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా అవతరించింది. ఆ తర్వాత 1956 నవంబర్ 1వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా, అంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా అవతరించింది. ఎలా అంటే, అంతకుముందు హైదరాబాద్ రాష్ట్రం ఉండేది. నిజాం ప్రభువులు ఈ హైదరాబాద్ను పరిపాలించేవారు. అప్పుడు మన భారతదేశంలో 1947లో మనకు స్వతంత్రం వచ్చినా కూడా హైదరాబాద్ సపరేట్ రాష్ట్రంగా ఉండేది. వీళ్ళు భారతదేశంలో కలవలేరు. అలాంటి టైంలో చాలా ఒత్తిడి తీసుకొచ్చారు ఈ నిజాం ప్రభుత్వంపై. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పెద్ద ఎత్తున నిజాం ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకొచ్చి హైదరాబాద్కు చుట్టుపక్కల నుంచి సైన్యాన్ని మోహరింపజేసి నిజాం ప్రభుత్వం రాజు దిగివచ్చేలాగా, ముఖ్యంగా అతన్ని లొంగిపోయేలాగా చేశారు. అలా 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్ర, హైదరాబాద్ కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా అవతరించింది. అలా భారతదేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ఈ మద్రాసీలు, ముఖ్యంగా తమిళనాడుకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ పర్సనల్ ఎజెండాతో తెలుగు వాళ్ళని చులకన చేయడంతో అలా ఆంధ్ర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించింది. అలా తెలుగు మాట్లాడుకునే ప్రజలందరూ ఒక్క ఆంధ్రప్రదేశ్గా, ఒక రాష్ట్రంగా ఏర్పడ్డారు. అయితే మొదటి నుంచి ఈ తమిళ వాళ్ళకి ఈ భాషాభిమానం ఎక్కువ. మరి వాళ్ళు హిందీని ఎందుకు వద్దంటున్నారు, ఇంగ్లీష్ని ఎందుకు ముద్దంటున్నారంటే, మనం చూస్తే బ్రిటిష్ వాళ్ళు దాదాపు 200 సంవత్సరాల పాటు మన భారతదేశాన్ని పరిపాలన చేశారు. అప్పుడు మద్రాస్ అలాగే పశ్చిమ బెంగాల్ని వీళ్ళు అడ్డాగా చేసుకొని
క్యాపిటల్స్గా చేసుకొని వాళ్ళ పరిపాలన కొనసాగించారు. అలా మద్రాస్కి సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో కానీ, అలాగే తమిళనాడుకు సంబంధించిన తమిళులకు తమిళ భాషతో పాటు ఇంగ్లీష్ పైన కూడా బాగా ప్రేమ ఉంటుంది. వాళ్ళకి ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతారు. దేశంలో ఇంగ్లీష్ బాగా మాట్లాడే వాళ్ళు తమిళ వాళ్ళే ఎక్కువ. అలా వాళ్ళకి హిందీ కన్నా ఇంగ్లీష్ మీదనే ప్రేమ ఎక్కువ. ఇక మన దేశ జాతీయ భాష అయినటువంటి హిందీ అంటే వాళ్ళకు చిరాకు. ఆ భాష మీద ప్రేమ మమకారం లేదు. అందుకే అక్కడి రాజకీయ నాయకులు మొదటి నుంచి హిందీని వ్యతిరేకించుకుంటూ వస్తున్నారు. అలా చూస్తే ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టి ఈ కాలంలో కూడా ఇంత టెక్నాలజీ, ఇంత నాలెడ్జ్ గెయిన్ చేస్తున్న సమయంలో కూడా విజయ్ లాంటి ఒక సినిమా యాక్టర్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన కూడా మాకు హిందీ భాష వద్దు, మాకు తమిళ్ ఇంగ్లీష్ ముద్దు అంటున్నాడు. కారణం ఏంటంటే అది కూడా చెప్తా. అలాగే డిఎంకే, ఎందుకంటే వీళ్ళకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, మలేషియాలో తమిళ్ను రెండో అధికార భాషగా చూస్తారు. అక్కడ అంటే ఎక్కడో దేశం మలేషియాలో తమిళ భాషను రెండో అధికార భాషగా చూస్తారు. దానికి వీళ్ళు సంకల్ గుద్దుకుంటారు. మలేషియాలో మా తమిళ భాషను రెండో అధికార భాషగా చూస్తారని సంకల్ గుద్దుకుంటారు. కానీ మన భారతదేశం యొక్క జాతీయ భాష అయినటువంటి హిందీని మాత్రం వీళ్ళు చిన్నచూపు చూస్తారు. ఇదే ఇక్కడ సమస్య. అక్కడి రాజకీయ నాయకులు అక్కడి ప్రజల పైన హిందీ భాషను ఒక పూచిగా చూపిస్తున్నారు. కారణం ఏంటంటే బీజేపీ లాంటి జాతీయ భావాలు ఉన్న పార్టీ అంటే అక్కడి రాజకీయ నాయకులకు నచ్చదు. బీజేపీ మొదటి నుంచి మన సౌత్ రాష్ట్రాలైనటువంటి ఇటు కర్ణాటక, తమిళనాడు, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, ఈ 5 రాష్ట్రాల్లో పాగా వేయడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందులో ఒకటి కర్ణాటకలో సక్సెస్ అయ్యారు. రెండోది రేపో మాపో ఖచ్చితంగా తెలంగాణలో వాళ్ళు జెండా పాపుతారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలా తమిళనాడులో కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు బీజేపీ ఇక్కడికి వస్తే ఇక్కడ జెండా పాతే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అక్కడి రాజకీయ పార్టీలైనటువంటి డిఎంకే కానీ, విజయ్ పార్టీ కానీ, అలాగే అన్నా డిఎంకే కానీ, ఈ విషయంలో అన్నా డిఎంకే కాస్త తగ్గే ఉన్నారు. వాళ్ళేం పెద్దగా దీనిపై హిందీ భాష, అలాగే మా తమిళ భాష, హిందీ వద్దు అనే విధంగా వాళ్ళు ఎక్కడ మాట్లాడట్లేదు. కానీ ఇక్కడి రాజకీయ పార్టీలైనటువంటి కొత్తగా పెట్టిన విజయ్ పార్టీ కానీ, డిఎంకే పార్టీ కానీ పెద్ద ఎత్తున దీన్ని ఖండిస్తూ వస్తున్నాయి. మాకు హిందీ అక్కర్లేదు, మాకు 2 భాషలు చాలంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే, మీరు ఏవైనా 3 భాషలు ఎంచుకోండి, ఖచ్చితంగా 3 భాషలు పిల్లలకు నేర్పించాలి. ఒకటి మీ ప్రాంతీయ భాష, అది తమిళ్ కానీ, తమిళనాడు వాళ్ళకి తమిళ్ కానీ, ఆంధ్రప్రదేశ్ ఉన్న వాళ్ళకి తెలుగు కానీ, కేరళ ఉన్న వాళ్ళకి మలయాళం కానీ, ఇటు కర్ణాటకలో కన్నడ కానీ, మీ ప్రాంతీయ భాష ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతీయ భాష నేర్చుకోండి. అది మరాఠీ కానీ వగైరా ఏదైనా కానీ. సేమ్ టైం ఇంకా 2 భాషలు తీసుకోండి. వాళ్ళు చెప్పట్లేదు మీరు హిందీ తీసుకోనని ఎక్కడ కూడా గుచ్చి చెప్పట్లేదు, రుద్దట్లేదు. 2 భాషలు తీసుకోండి, ఏమైనా 2 భాషలు. సాంస్క్రిట్ తీసుకుంటారా, లేకంటే ఇంగ్లీష్ తీసుకుంటారా, హిందీ తీసుకుంటారా, మీ ఇష్టం. టోటల్గా 3 భాషల్ని అమలు చేయాలి. అమలు చేయాలంటే పిల్లలకు నేర్పించండి అంటున్నారు. అక్కడి ప్రజలను మాట్లాడమని చెప్పట్లేదు వాళ్ళు. పిల్లలకు నేర్పించండి, చిన్న పిల్లలకు నేర్పించండి. భాష అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ జాతీయ భాష అనేది హిందీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం పరాయి రాష్ట్రాలు వెళ్తాం, యూపీ వెళ్తాం, లేదంటే బీహార్ వెళ్తాము, లేకుంటే ముంబై వెళ్తాము, మహారాష్ట్ర వెళ్తాము, అదే ముంబై మహారాష్ట్ర కిందకి వస్తుంది, ఢిల్లీ వెళ్తాము. ఇలా హిందీ ఎక్కువగా మాట్లాడే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మనం తోడా ఆతాయి అంటే కుదరదు. వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోవచ్చు, మనకి హిందీ రాదు. మనకి ఇంగ్లీష్ వచ్చు, వాడికి ఇంగ్లీష్ రాదు. ఇలాంటి సమయంలో కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి హిందీ భాష వస్తే ఖచ్చితంగా మనకు అక్కడి సమస్యలు కానీ, అక్కడ మనం అవలీలగా గెటాన్ అవ్వచ్చు అనేది వాళ్ళు చెప్తున్న మాట. అది నిజమే కదా. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మారుమూల గ్రామాల నుంచి కొంతమంది హైదరాబాద్ వచ్చినప్పుడు, హైదరాబాద్ పాత బస్తీ కానీ, హైదరాబాద్లో పెద్ద ఎత్తున హిందీ మాట్లాడతారు. మీ అందరికీ తెలిసిందే. ఉర్దూ ఆయన హిందీ మాట్లాడతారు. చాలామంది హిందీ రాక చాలా ఇబ్బందులు పడతారు. అంతేందుకు ఇంకొకటి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మన తెలుగు రాష్ట్రాల నుంచి దుబాయ్ కానీ, మస్కట్ కానీ, బెహ్రాన్ కానీ, కువైట్ కానీ, ఇలా అరబ్ కంట్రీస్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి హిందీ రాదు, వీళ్ళకి ఇంగ్లీష్ కూడా రాదు. అప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అక్కడ అరబ్ వాళ్ళు ఏం చెప్తున్నారో తెలియదు. వాళ్ళకి హిందీ వచ్చు, వాళ్ళు హిందీలో చెప్తారు, అరబ్ భాషలో చెప్తారు. వీళ్ళకి అరబ్ రాదు, హిందీ రాక చాలా చాలా ఇబ్బందులు పడే వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. అలా హిందీ నేర్చుకుంటే మీకు వచ్చే నష్టం ఏంటి? ఇదే చెప్తున్నారు.
హిందీ నేర్చుకోండాయా, మంచిదే కదా, వివిధ రాష్ట్రాలకు వెళ్తే ఉపయోగపడుతుంది కదా అంటున్నారు. కానీ మాకు రుద్దొద్దు అంటున్నారు. కారణం ఏంటంటే ఎక్కడ బీజేపీ తమిళనాడులో అడ్డా చేసుకొని ఇక్కడి నుంచి వీళ్ళు జెండా పాతారన్న ఒక ఉద్దేశంతో అక్కడ రాజకీయ పార్టీలు హిందీని ఒక బూచిగా చూపించి అక్కడి ప్రజల్లో వీళ్ళు మన మీద హిందీ భాషను రుద్ది తమిళ భాషను పక్కన పెడతారేమోనన్న ఉద్దేశాన్ని జనాల్లోకి తీసుకెళ్తున్నారనేది పచ్చి వాస్తవం. కేవలం రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్ర ఇది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే మీ ప్రాంతీయ భాషతో పాటు మరో 2 భాషలు తీసుకోండి అని చెప్తుంది. అలా వీళ్ళు తీసుకున్నందుకే వాళ్ళకు రావాల్సినటువంటి నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ఆపేసింది. ఇది కూడా బూచిగా చూపిస్తూ మనం హిందీ భాష నేర్చుకోవట్లేదని చెప్పి, మనం హిందీ మాట్లాడట్లేదనే కేంద్ర ప్రభుత్వం ఇన్ని వందల కోట్ల రూపాయలు ఆపిందని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది డిఎంకే ప్రభుత్వం. అలాగే ఇప్పుడు విజయ్ కూడా దానికి తోడయ్యాడు. సో ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకు మీరు అనవసర రాద్ధాంతరం చేస్తున్నారు? తప్పేముంది ఒక హిందీ భాష నేర్చుకుంటే? ఇది జాతీయ భాష. మన జాతీయ జెండా ఎలాంటిదో, మనం ఎలాగ నేషనల్ యాంథమ్ జాతీయ గీతాన్ని ఎలా పాడతామో ప్రతి భారతదేశ పౌరుడికి హిందీ వస్తే నష్టమేముంది? మీరు మాట్లాడమని అంటే ప్రజలను మాట్లాడమని చెప్పట్లేదు కదా, పిల్లలకు నేర్పించండి బాగుంటుందని చెప్తున్నారు కదా. సరే, మరి ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటున్నారంటే ఇంగ్లీషు నేర్చుకోకపోతే మనకు ఉద్యోగాలు రావు అనే ఒకే ఒక్క కారణంతో మనం పరాయి దేశ భాష అయినా కూడా ఇంగ్లీష్ను నెత్తి మీద పెట్టుకున్నాం మనం తప్పని పరిస్థితుల్లో, లేదంటే ఉద్యోగాలు రావు మనకు. అదే హిందీ భాష మాట్లాడే వాడికే ఉద్యోగాలు వస్తాయి, సాఫ్ట్వేర్స్ కూడా హిందీలోనే ఉంటాయి. అలాగే ఎక్కడికి వెళ్ళినా హిందీ ఉపయోగపడుతుందంటే సచ్చినట్టు వీళ్ళు నేర్చుకోరా? మన జాతీయ భాష నేర్చుకోరా? మన భారతదేశంలో పుట్టిన తమిళులకు మన జాతీయ భాష మీద ఎందుకు ప్రేమ లేదు? ఇదే క్వశ్చన్ పవన్ కళ్యాణ్ గారు రైజ్ చేశారు. నేర్చుకుంటే తప్పేముంది, జాతీయ భాష అయినటువంటి హిందీ భాష నేర్చుకుంటే తప్పేముంది అని ఆయన క్వశ్చన్ చేశారు. అయితే ఈ వెంటనే కొంతమంది కుహాన మేధావులు పవన్ కళ్యాణ్ బీజేపీ సిద్ధాంతాలను మీదేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ గతంలో ఒకటి మాట్లాడాడు, ఇప్పుడు ఒకటి మాట్లాడాడు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇదే చెప్పారు. ఆ వీడియోలు కూడా నేను చూశాను, ఆయన ట్వీట్ కూడా నేను చదివాను. ఆయన కూడా గతంలో ఏమన్నాడంటే నార్త్ ఇండియన్స్ డామినేషన్ ఎక్కువగా ఉంది, నేను ఢిల్లీ లాంటి ప్లేస్కి వెళ్తే నార్త్ ఇండియన్ డామినేషన్ ఎక్కువ ఉంది, మన తెలుగు వాళ్ళని కానీ సరిగ్గా పట్టించుకోవట్లేదు, చిన్నచూపు చూస్తారు, కానీ హిందీ వద్దు అని ఎక్కడ మాట్లాడలేదు. జాతీయ భాష హిందీ అవసరమే, కానీ మీరు రుద్దకండి, వాళ్ళు చదువుకోవాలనుకున్న వాళ్ళు చదువుకుంటారు, ఆల్టర్నేటివ్ మీరు ఉంచండి అనే విషయాన్ని మాత్రమే చెప్పారు. కానీ దీన్ని మరో రకంగా చూపిస్తూ పవన్ కళ్యాణ్ అప్పుడు ఏం మాట్లాడాడు, అక్కడిక్కడ కట్లను తీసుకొచ్చి అతికించేసి పవన్ కళ్యాణ్ జాతీయ భాష అయినటువంటి హిందీని అప్పుడు అద్దన్నాడు, రుద్దకండి అన్నాడు. ఇప్పుడు ఏంది పవన్ కళ్యాణ్ బీజేపీ భావజాలాన్ని బీజేపీ సిద్ధాంతాలను మీదేసుకున్నాడు, బొట్టు పెట్టుకుంటున్నాడు అనే రకంగా వీళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా డిఎంకే అదే తమిళనాడు గవర్నమెంట్కి సంబంధించినటువంటి నాయకులు కూడా కొన్ని ట్వీట్లు వేయడం, ఇక మన తమిళ యాక్టర్ విజయ్ కూడా పవన్ కళ్యాణ్ ఊసరవెల్లిలాగా అంటే ఊసరవెల్లి కన్నా తొందరగా రంగులు మారుస్తాడంటూ ట్వీట్లు వేయడం, ఇక మన కుహాన మహానటుడు ప్రకాష్ రాజ్ అంటాడు పవన్ కళ్యాణ్ ఎవరికైనా చూపించండి, ఆయన పూటకో మాట మాట్లాడుతూ ఉన్నాడు, అప్పుడేమో హిందీ వద్దన్నాడు, ఇప్పుడు హిందీ ముద్దు అంటున్నాడు, పవన్ కళ్యాణ్ ఎవరికైనా చూపించండి అంటున్నాడు. వాస్తవానికి ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి కన్నడకు సంబంధించిన వ్యక్తి అయినా కూడా, కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి అయినా కూడా తమిళనాడుకు వచ్చి తమిళ్ నేర్చుకున్నాడు, తమిళ సినిమాలు చేశాడు. ఇటు తెలుగు రాష్ట్రాలకు వచ్చి ఇటు టాలీవుడ్కి వచ్చి తెలుగు నేర్చుకున్నాడు, తెలుగు సినిమాలు చేస్తాడు, మలయాళం సినిమాలు చేస్తాడు, హిందీ సినిమాలు చేస్తాడు. హిందీ సినిమాల్లో నటించాడు. నువ్వు మాత్రం దేశంలో ఉన్న అన్ని భాషలు నేర్చుకోవచ్చు, అన్ని సినిమా ఫీల్డ్లో యాక్ట్ చేయొచ్చు, ఇక్కడి పిల్లలు మాత్రం హిందీ భాష నేర్చుకోకూడదా? ఇదేనా ప్రకాష్ రాజ్? ఏం మాట్లాడుతావు, బుద్ధుందా నీకు? ఇలా కొంతమంది కుహానా మేధావులు పవన్ కళ్యాణ్ మాటల్ని గతంలో ఇలా మాట్లాడాడు అలా మాట్లాడాడు అంటూ వక్రీకరిస్తున్నారే తప్పితే అందులోని వాస్తవాన్ని గమనించట్లేదు. అలా ఫైనల్గా ఈ తమిళనాడుకు సంబంధించిన వ్యక్తులు ఢిల్లీలో 8 నుంచి 10 లక్షల మంది ఉన్నారు. మరి ఢిల్లీలో ఎందుకున్నారా మీరు? తమిళనాడులో ఉండండి, అక్కడ ఉండేది హిందీ భాష, అక్కడికి వెళ్ళి ఎందుకు బతుకుతున్నారు? అలాగే వీళ్ళు ముంబైలో ఉంటారు, ముంబై వర్లి, అలాగే కాందివిలి, అలాగే బాండ్రా, అలాగే సైన్ లాంటి ఏరియాల్లో లక్షల కొద్ది ఉన్నారు ఈ తమిళులు. మరి మీరు మహారాష్ట్రకి వెళ్ళి బతుకుతారు, ఢిల్లీకి వెళ్ళి బతుకుతారు, దేశంలో ఉన్న అన్ని చోట్ల బతుకుతారు, కానీ మీకు జాతీయ భాష హిందీ అక్కర్లేదు మీ రాష్ట్రంలో. అలాగే పరాయి దేశమైనటువంటి మలేషియాలో మీ తమిళ భాష 2వ అధికార భాషగా ఉండొచ్చు, దానికి సంకల్పుకుంటారు, కానీ తమిళనాడులో మాత్రం జాతీయ భాష అయినటువంటి హిందీని ఒక
సెకండ్ లాంగ్వేజ్ గానో లేకుంటే థర్డ్ లాంగ్వేజ్ గానో పెట్టాలంటే మీరు సమ్మతించరా? ఇదేనా న్యాయం? ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించిన దాంట్లో 100% కరెక్ట్, నేను సపోర్ట్ చేస్తున్నాను. మీరు